అస్సలాముఅలైకుం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అండ్ మై క్యాప్చర్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ నా వైపు నుంచి హ్యాపీ దసరా అండ్ హ్యాపీ బతుకమ్మ. అండ్ ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ ఫెస్టివల్ బతుకమ్మ. ఈ ఫెస్టివల్ని తెలంగాణలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో అది మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు కదా, అందుకని మన దుబాయ్లో ఎవ్రీ ఇయర్ బతుకమ్మని చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, మా ఏరియాలో అల్నహాదా ఉడ్లెం పార్క్ స్కూల్లో అరేంజ్ చేశారు. ఈసారి ఆ ఇన్ఫర్మేషన్ నాకు కూడా రావడంతో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు, మన తెలంగాణ ఆంధ్ర పీపులే ఉంటారు కాబట్టి ఆ వైబ్స్ ఉంటాయని వీ ఆల్సో వెంట్ దేర్. నవ్ వీ టాక్ అబౌట్ బతుకమ్మ ఫెస్టివల్. ఇది మన తెలంగాణలో చాలా యూనిక్గా సెలబ్రేట్ చేసే కల్చరల్ ఫెస్టివల్. మీలో ఎంతమందికి బతుకమ్మ అంటే మీనింగ్ తెలుసు? మీకెవరైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి తప్పకుండా. ఇప్పుడైతే నేను నాకు తెలిసిన బతుకమ్మ అంటే ఏంటో చెప్తాను. బతుకు అంటే మీన్స్ లైఫ్, అమ్మ మీన్స్ మదర్. సో బతుకమ్మ మీన్స్ మదర్ గాడెస్ హూ గివ్స్ లైఫ్. ఈ ఫెస్టివల్ని తెలంగాణ ఉమెన్ చాలా డివోషన్తో సెలబ్రేట్ చేస్తారు, ఎస్పెషల్లీ ఫ్లవర్స్తో. యూజువల్లీ ఈ ఫెస్టివల్ దసరా టైం అంటే సెప్టెంబర్ అక్టోబర్లో సెలబ్రేట్ చేస్తారు. ఇది 9 days అంటే నవరాత్రులు అని చెప్పి సెలబ్రేట్ చేసి లాస్ట్ డేని బతుకమ్మగా సెలబ్రేట్ చేస్తారు. ఇక ఈ ఫెస్టివల్ అప్పుడు మన లేడీస్ అంతా చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి కలర్ఫుల్ వైల్డ్ ఫ్లవర్స్తో బతుకమ్మని బ్యూటిఫుల్గా పిరమిడ్ షేప్లో ప్రిపేర్ చేస్తారు. ఈవినింగ్ టైంలో అందరూ సర్కిల్లో కూర్చొని సాంగ్స్ పాడతారు, కోలాటం ఆడతారు. అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ జాయ్, కలర్స్ అండ్ డివోషన్గా ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నైట్ 10 వరకు ఆడుతూనే ఉన్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ బతుకమ్మ మన ఆంధ్రప్రదేశ్లో అంతగా ఏం సెలబ్రేట్ చేయరు. మోస్ట్లీ అమ్మవారికి పూజలు చేయడం, దుర్గా నవరాత్రి, దసరా సెలబ్రేషన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ దానికే ఇస్తారు. కానీ తెలంగాణ బార్డర్స్లో ఉండే వాళ్ళైతే కొంతమంది ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు. హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్ర ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో మిక్స్ కల్చర్లా ఉంటుంది. సో వీళ్ళైతే ఇక్కడ లక్కీ డ్రా ఒకటి అరేంజ్ చేశారు, పైన స్టాల్స్ అరేంజ్ చేశారు అండ్ ఫుడ్ అండ్ టీ అరేంజ్ చేశారు. మేమైతే 10 o'clock వరకు ఉన్నాము. ఆఫ్టర్ దట్ మేమైతే వచ్చేసాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, దెన్ యూ విల్ కమ్ టు నో హౌ వీ సెలబ్రేటెడ్ బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ దుబాయ్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్.
వీక్షించి దయచేసి లైన్ ఫార్మేషన్ కావాలి. అందరూ కూడా రౌండ్గా వివిధ రూపాలలో అలంకరించి తీసుకొచ్చినటువంటి బతుకమ్మలను తీసుకొచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి అడ్వైజరీ కమిటీ మెంబర్ సత్యగౌడ్ గారు స్టేషన్కి రావాల్సిందిగా కోరుతున్నాము. కళ్యాణి గారు స్టేషన్కి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంతమంది ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి ఫౌండర్ సురేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెలకు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఉన్నటువంటి జై తెలంగాణ. మన అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ మరొక్కసారి చెయ్యిలు పిడికలు బిగించి జై తెలంగాణ అనే నినాదాన్ని మనసు నిండా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ లో తెలియజేయాల్సిందిగా మన అమరవీరులకు అది మనం అంకితం చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. గల్ఫ్ తెలంగాణ ఫారంకి మమ్మల్ని ఆహ్వానించినందుకు సురేంద్రన్నకి, సత్యమన్నకి, బాలరాజ్ అన్నకి, గల్ఫ్ తెలంగాణ ఫారం సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను వెంకటేశ్వరకి వెంకటేశ్వర స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. జీటీఎస్ సభ్యులందరికీ గల్ఫ్ అసోసియేషన్స్ లాంటి ఫామ్ అవ్వడం జరిగిందో అప్పుడు మన తెలంగాణ బిడ్డలకు, మన తెలుగు బిడ్డలకు మన భరోసా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు సెప్టెంబర్ 16, 2024 రోజు గల్ఫ్ ఫారం, గల్ఫ్ భరోసా ఫారం ని ఏర్పాటు చేసి ఆ బోర్డుని ఆ 1 year వరకే కమిటీ కొనసాగుతుంది. ఇప్పుడు 1 year లోపల గల్ఫ్ బోర్డు కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ప్రతిపాదన, దానికి అనాలిసిస్ అవ్వడం జరుగుతుంది. పోయిన సంవత్సరమే గల్ఫ్ బాధితులు ఎవరైతే చనిపోయారో హైదరాబాద్ లో మన తెలంగాణలో ఉన్న గల్ఫ్ బాధితుల కుటుంబాలకి 17 మందికి 170 గల్ఫ్ బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. సో గల్ఫ్ భరోసాని మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గల్ఫ్ బాధితులకు మేమున్నాము, గల్ఫ్ అసోసియేషన్కి మేమున్నాము. అందరం కలిసి మీరు ఎక్కడున్నా సరే మన తెలంగాణ బిడ్డలు ఆంధ్ర బిడ్డలు ఎక్కడున్నా సరే మేమున్నామని తెలియజేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు మేము ఇక్కడ రావడం జరిగింది. గద్దరన్న బిడ్డగా బతుకమ్మ పాట పాడడం కానీ మీరు బతుకమ్మ పాట పాడతారు, మేము మీతో నేస్తాము. గద్దరన్న గారి పాట 2-3 చరణాలు మీకోసం పాడతాను. పాడాలో వద్దా?
ఏ పాట పాడాలి? పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోడు తెలంగాణమా కోడు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బలే 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 హ దొరబారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా మా పాలన మాకేనని బలే 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 మా పాలన మాకేనని తిరగబడ్డ రాగమా మరలబడ్డ గానమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బలే 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 హ వెంక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బల్లె బతుకమ్మ అంటే ఏమిటి? బతుకమ్మ అంటే బతుకుకో బిడ్డ. తెలంగాణ ఒక 65 ఏళ్ల ముందు కరువు కాటకాలతో నీళ్లు లేకుండా తిండి లేకుండా చాలా కష్టాల్లో కడుపులో ఉన్న బిడ్డ చనిపోయేది. పుట్టినాక 6 నెలల లోపల బిడ్డలు చనిపోయేది. పెద్దలైన బిడ్డలు తిండి లేక అనారోగ్యంగా చనిపోయేవారు. అందుకే మన భూతల్ని పూజించుకుంటూ పువ్వులు అడిగికెళ్ళి పువ్వులు దొరికిన పువ్వులు తీసుకుని వచ్చి పూజ చేసి మనము మన కాలువలలో మన చెరువులలో చెరువు గుంటలలో వేసి బతుకమ్మ అంటే బతుకమ్మ బిడ్డ అని బతుకు నేర్పించారు. పువ్వులు ప్రకృతి అంటే స్త్రీకి మరో నిజం. ఆ స్త్రీని కాపాడుకోవాలని ఆ బిడ్డల్ని కాపాడుకోవాలని ఈ బతుకమ్మ సంబరాల్లో మన స్త్రీలని కాపాడుకోవాలని కోరుతూ గద్దర గారు రాసిన పాట మీకోసం. నిండు మాసానాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి అట్ట తొమ్మి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మూడు ముత్తాడాలే ఓలచ్చ గుమ్మడి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా సెలబ్రేట్ చేశారో. సో బతుకమ్మ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫెస్టివల్, ఇది మన రూట్స్, మన నేచర్, మన కల్చర్ని గుర్తు చేసుకునే ఒక బ్యూటిఫుల్ అకేషన్. సో లెట్స్ సెలబ్రేట్ బతుకమ్మ విత్ జాయ్, డివోషన్ అండ్ టుగెదర్నెస్. Once again, happy Batukamma to everyone, and if you like the video, do like, share and subscribe, and don't forget to hit the bell icon. Bye bye.